హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 18 ఏప్రిల్ 2026 శనివారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. ఫస్ట్, శాస్త్రీయ పద్ధతిలో బ్యారేజీల పునరుద్ధరణ. ఎన్డీఎస్ఏ చైర్మన్తో మంత్రి ఉత్తమ్. నెక్స్ట్, ఏరోస్పేస్ రంగాన్ని వ్యూహాత్మక కేంద్రంగా తెలంగాణ శ్రీధర్ బాబు. నెక్స్ట్ పాయింట్, ఎవరు చెప్పినా ఆగని అదనపు వసూళ్లు. వైద్య విద్యార్థులపై దాదాపు 100 కోట్ల అదనపు భారం. వర్సిటీ ఉత్తర్వులు ఖాతరు చేయని కళాశాలకు యజమానులు. నెక్స్ట్, ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త నిరసన. ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీల భోజన విరామంలో నినాదాలు. 4 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలన్న ఐకాస నేతలు. నెక్స్ట్, కెప్టెన్ కమాల్ గుజరాత్ హ్యాట్రిక్ విజయం. గెలుపు కోసం కేకేఆర్కు నిరీక్షణే. గిల్ సూపర్ ఇన్నింగ్స్. నెక్స్ట్, కాంస్యంతో మెరిసిన ఇనున్ గంబి. ఆసియా జూడో ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి ఇనున్ గంబి తకెళ్లంబామ్ సత్తా చాటింది. శుక్రవారం మహిళల 70 కేజీల విభాగంలో ఆమె కాంస్యంతో మెరిసింది. నెక్స్ట్, కోచ్పై నీరజ్ సుమిత్ ఫిర్యాదు. డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, పారా ఒలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్పై సహా పలువురు అగ్రశ్రేణి అథ్లెట్ల జావెలిన్ కోచ్ నవత్ సింగ్పై సంచలన ఆరోపణలు చేశారు. నెక్స్ట్, తొలి టీ20లో భారత్ ఓటమి. మెరిసిన లారా డెర్క్సెన్. నెక్స్ట్, ఆమెకు మళ్లీ నిరాశే. లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. లోక్సభలో అనుకూలం 298, వ్యతిరేకం 230 ఓట్లు వచ్చినాయి. 2009 నుంచి మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుకట్ట. తొలిసారి పార్లమెంటులో ఓడిన మోదీ సర్కార్ బిల్లు. నెక్స్ట్, జాతీయ విపత్తును నివారించిన రోజు. భారతదేశ చరిత్రలో మరపురాని దినం. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, తెరిచిన ఊరటే కానీ లబ్ధి ఇప్పుడే కాదు. ఇంధన ఆహార భద్రతకు భరోసా. బిల్లును ఓడించి సంబరాల. నెక్స్ట్ పాయింట్, దేశ మహిళలు మిమ్మల్ని క్షమించరు. విపక్షాలపై అమిత్ షా ధ్వజం. నెక్స్ట్, 2034కు ముందే అవకాశం ఉందా? యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూసిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయింది. మరి ఇప్పుడు ఏమవుతుందో? రిజర్వేషన్ల కోసం 2034 యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూసిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మరి ఇప్పుడు ఏమవుతుందో? రిజర్వేషన్ల కోసం 2034 దాకా ఆగాల? ముందే అవకాశం ఉందా? నెక్స్ట్, బెంగాల్లో కీలక పోరు. ముఖ్య నియోజకవర్గాల్లో హోరాహోరీ, ప్రత్యేక మతాచారాలు. నెక్స్ట్ పాయింట్, ఇది న్యాయ సమీక్షకు అర్హమైనవే. శబరిమల కేసు విచారణ సుప్రీంకోర్టు వ్యాఖ్య. నెక్స్ట్, పవన్ ఖేడాకు మళ్లీ ఎదురు దెబ్బ. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ భార్యపై ఆరోపణలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకు సుప్రీంకోర్టు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. నెక్స్ట్, 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం స్వీకరించండి. 5% నూకతో సరఫరాకు సిద్ధం. నెక్స్ట్, రోహిత్ వేముల బిల్లుపై మంత్రివర్గ ఉపసంఘం. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల వివక్ష నిరోధానికి రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కార్ దానిపై అధ్యయనం చేసి బిల్లును రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. నెక్స్ట్, భవిష్యత్తులో ఉపగ్రహాల పరీక్షలన్నీ భారత్లోనే. ప్రస్తుతం కొన్నిటికి విదేశాలపై ఆధారపడుతున్నాం. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సులో సిఎస్ఐఆర్ డీజీ డాక్టర్ కలై సెల్వి వెల్లడి. నెక్స్ట్, ఆపద్ బాంధవులకు అత్యుత్తమ గౌరవం. 6 అగ్నిమాపక సిబ్బందికి బ్రాంజ్ డిస్క్ పురస్కారం. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీల్లో అవార్డులు. ఈ పురస్కారాలు అగ్నిమాపక సేవలు, సివిల్ డిఫెన్స్, హోమ్ గార్డ్స్ సిబ్బందికి వారి అత్యుత్తమ సేవల అసాధారణ కృషికి గుర్తుగా అందజేస్తారు. నెక్స్ట్, ఏపీ మద్యం కుంభకోణంలో ఈ ముగ్గురిది కీలక పాత్ర.
ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలకు బెయిల్ ఇవ్వొద్దు. నెక్స్ట్, తెరుచుకున్న హార్మోజ్, వాణిజ్య నౌకలన్నీ ప్రయాణించొచ్చన్న ఇరాన్, స్వాగతించిన ట్రంప్. ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ. పాక్ వేదికగా వచ్చే వారం మలి విడత చర్చలు. హార్మోజ్లో రాకపోకల పునరుద్ధరణతో 11% తగ్గిన చమురు ధరలు. నెక్స్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో సమానంగా ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వలేము. నెక్స్ట్, ఆర్థిక పరిస్థితిని కుల వివక్షతో పోల్చలేము. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ద్వంద్వ పౌరసత్వ వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఆదేశం. మేలో మరో పోరు. జెడ్పీసీటీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు. నెక్స్ట్, మీ ఆహారపు అలవాట్లేంటి? జనగణనలో ప్రజల భోజన అలవాట్లపై మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. నెక్స్ట్, దినసరి కూలీలో ఎస్సీలే అధికం. 13.3%కి టాయిలెట్ సౌకర్యం లేదు. నెక్స్ట్ పాయింట్, తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల డిమాండ్. పార్లమెంట్ ఆవరణలో ధర్నా. నెక్స్ట్, బతుకు మినుకు మినుకు, అంధకారంలో 50%కి పైగా వీధులు. పెరుగుతున్న ఫిర్యాదులు, ప్రమాదాలు. నెక్స్ట్, దృశ్యకాంతి ప్లాస్మోనిక్ పదార్థాలతో కొత్త విధానం. బిట్స్ హైదరాబాద్ పరిశోధకుల ప్రయోగం. నెక్స్ట్ పాయింట్, ఆసియా సంపన్నుడు గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి. నెక్స్ట్, 2.03 లక్షల కోట్ల రూపాయలకు భారత డిజిటల్ ప్రకటనల మార్కెట్. 2030పై డెడ్సీర్ నివేదిక అంచనా. నెక్స్ట్, ఒక్క ఏడాదిలో 55,200 అంకురాలు గుర్తింపునిచ్చిన ప్రభుత్వం. నెక్స్ట్ పాయింట్, ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం. నెక్స్ట్ పాయింట్, షాహీద్ డ్రోన్లకు పోటీగా అమెరికా తేనె పిట్టలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల రేసులో ప్రపంచ యంగెస్ట్ హెడ్ మాస్టర్. నెక్స్ట్, ఇండియా బుక్లోకి బిహు నృత్యం. ప్రపంచంలోని తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్. ప్రపంచంలోని మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ను తీసుకొస్తున్నట్టు దుబాయ్ ప్రకటించింది. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్, తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్రకు నిర్మాత ఎవరు? దాదాసాహెబ్ ఫాల్కే. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు, ఎక్కడ జరిగింది? క్రీస్తు శకం 1919, అమృత్సర్. థర్డ్, రేబీస్ వ్యాక్సిన్ను ఎవరు కనుగొన్నారు? లూయిస్ ప్యాస్చర్. నెక్స్ట్, పంచతంత్ర కర్త ఎవరు? విష్ణు శర్మ. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎవరిది? లాలు బహదూర్ శాస్త్రి. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? ఇవి జేఎల్కి సంబంధించిన జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్, భారత రాజ్యాంగ నిర్మాతగా ఎవరిని పిలుస్తారు? సెకండ్, భారతదేశంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? థర్డ్, ప్రపంచంలోని అతిపెద్ద ఖండం ఏది? క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.